హలో అండి. ఈరోజు చేపల పులుసును ఎలా పెట్టాలో చూద్దామా? ముందుగా ప్యాన్ తీసేసుకొని 4, 5 లవంగాలు, 1½ టేబుల్ స్పూన్ ధనియా, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, 7-8 మెంతులను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి పొడి చేసి పక్కకు పెట్టుకోవాలండి. అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా మిక్సీ పట్టుకోవాలి. 2-3 టొమాటోలను మిక్సీ పట్టాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ను రెడీ చేసుకోవాలి. చేప ముక్కలకు మ్యాగ్నేట్ చేసి 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. ముందుగా ప్యాన్ తీసేసుకొని 4-5 స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక టొమాటో ప్యూరీని కూడా వేసేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసాక ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేస్తే పూర్తి పచ్చివాసన రానట్టే. ఇలా అయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1½ టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని కాస్త ఫ్రై అయ్యాక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసాన్ని కూడా వేసేసుకొని సరిపడా వాటర్ వేసి మూత పెట్టి కాస్త తెరిలేంత వరకు ఉంచుకోవాలి. ఇలా బాగా తెరిలిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అనేవి ఈ తెరులుతున్న పులుసులో వేసేసుకోవాలండి. ఇలా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే ఫిష్ అనేది చాలా బాగా కుక్ అవుద్దండి. ఎటువంటి స్మెల్ గట్రా రాకుండా ఈ చేపల పులుసుకి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది. లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని కొత్తిమీరని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అలాగే బెండకాయ ముక్కలను కూడా వేసేసుకుంటే చేపల పులుసు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంత టేస్టీ అయినా చేపల పులుసు రెడీ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్